వర్షముల్ గతించిన నీ మాటలు ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ 25వ రోజు శిలువ ధ్యాన ఆరాధనకి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ నేటి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు శ్రీ జాన్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన సంఘ పాస్టర్ గారైన ఎన్ హరినాయుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారికి అందజేస్తున్నాను. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. వేదికను అలంకరించిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు. విచ్చేసిన సంఘ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కూడికలు ఈవేళ 25వ రోజు, మరి బుధవారం మనకి 2/4/25వ తారీఖున దేవుడు మనకి అందరం కూడుకొని ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ కూటాన్ని మనం ప్రారంభించుకున్నట్టుకు గాను మొట్టమొదటిగా మరి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మరి పాస్టర్ గారిని వాళ్ళ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన. పరలోకమందు ఆశీర్వైన పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి యేసయ్య. ఇదిగో ప్రభానైనా ఈ మండల కాల ధ్యానములని ప్రభానైనా తండ్రి 25వ రోజుని ప్రభానైనా మమ్మల్ని అందరినీ కూడా ప్రభానైనా నీ ఆలయంలోకి చేర్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యేసయ్య. తండ్రి పాపులమైన మా కోసం ప్రభానైనా నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రభా యేసయ్య సిలువ మీద బలి అయినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. తండ్రి నా ఆశ్రయ దుర్గమా, నా కేడమా, నా కోట, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా యేసయ్య. నా ఆలయంలో ప్రార్థించు వారికి ప్రభానైనా చెవియొగ్గానని తండ్రి నాయనా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా యేసయ్య. ఇదిగో ప్రభానైనా నీ ఆలయంలో మేమందరము చేరుకుని ప్రభానైనా నీకు మొరపెట్టుచుండగా ప్రభానైనా నువ్వు మా మొరను ఆలకించే దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యేసయ్య. మా ప్రార్థనకు ప్రతి ప్రార్థనకు కూడా ప్రభా జవాబు దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభానైనా సకాలంలో తీసుకువచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యేసయ్య. రావాల్సిన బిడ్డల్ని కూడా ప్రభానైనా సకాలంలో తీసుకురమ్మని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. అలాగే ప్రభానైనా నీ వాక్యం తండ్రి నాయనా వినడానికి ప్రభానైనా నాయనా మేమెంతగానో ఆశపడుచు తండ్రి నాయనా నీ ఆలయంలో చేరి ఉన్నాము ప్రభా యేసయ్య. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా నీ దాసుడి ద్వారా మాకు అందించమని అడుగుచున్నాను ప్రభా. అలాగే 3 సంఘాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనా. తండ్రి సంఘ కాపర్ని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే తండ్రి 6 అడ్వైజర్స్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. వారి కుటుంబాలని ప్రభా నాయనా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి 6 అడ్వైజర్స్ కూడా తండ్రి నాయనా మంచి జ్ఞానాన్ని దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. మంచి ఆరోగ్యం కూడా దయచేయమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. మా ఎగ్జిక్యూటివ్ బాడీని ప్రభా, అలాగే ప్రభా విమెన్ కన్వీనర్స్ని, యూత్ కన్వీనర్స్ని ప్రభా, సండే స్కూల్ బిడ్డల్ని, సండే స్కూల్ టీచర్స్ని, సూపరింటెండెంట్ అందరినీ పేరు పేరు చొప్పున దీవించమని ప్రభా. తండ్రి ఇదిగో ప్రభానైనా మేము ప్రారంభించుచుండగా ప్రభానైనా తండ్రి ఆది నుంచి అంతము వరకు ప్రభా మీరే ఉండమని చిన్న ప్రార్థన మీరు ఆలకించి దీవించమని యేసయ్య నామమున పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన పాస్టర్ గారు పుష్పరాజమామ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 368వ పాట పాడుకుందామండి. రాజులకు రాజైన అనే రాగంలో ఈ పాట ఉంటుంది, గమనించవలసిందిగా కోరుతున్నాను. 368వ పాట. భయమేలా క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేలా, జయసూరుడగు ప్రభువు ఇలా నీకు జయము నీచునుండగా, భయమేలా క్రైస్తవుండా నీవిక
బ్రతుకనేలా భూత పీడితులనెల్లా విడిపించు దాత మన రక్షకుండు సాతాను వల నుండి విడిపించి నీతితో మన పాలేడా భయమేలా క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేలా మరణ పాశముల నుండి లాజరును కరుణతో లేపలేదా ధరణి మిమ్ములను తన బలముతో గురికి నడిపించలేడా భయమేలా క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేలా ద్రాక్షారసముగా నీలను మార్చిన మహిమా గల రక్షకుండు అక్షయ సంతసంబు నిరమీకు దీక్షతో నివ్వలేడా భయమేలా క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేలా 5 చిన్న రొట్టెలు మరి 2 చిన్న చేపల తోడను 5,000 మందిని బలపరిచినట్టి రక్షకుడుండగా భయమేలా క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేలా విజయకరముగ బ్రతుకను ప్రభువుండు నిజ వాగ్దాతములివ్వని వృజినము గెలువంగను ముదముతో నిజముగా నెరవేర్చాడా భయమేలా క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేలా. థ్యాంక్ యూ అండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పాఠ్యభాగముగా కీర్తనలు 141వ అధ్యాయము 4-5 వచనాలు మన మధ్యనున్న కె ప్రసాద్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. మొదటి పాఠ్యభాగముగా పాత నిబంధన గ్రంథం నుంచి కీర్తనలు 141-4-5 వచనాలు. దేవునికి వందనాలు తెలియపరుచుకుంటూ ఈ లెంట్ దినం కోసము దైవజనులచే ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము దావీదు కీర్తనలు 141వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. 141 కీర్తన 4వ వచనము 5వ వచనం చదువుకుందాం. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరబడుకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థంలో నేను తినకయుందునుగాక. నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఇంట్లో పనిపజేయునుగాక. ఆమేన్. పాఠ్యభాగముగా లూకా సువార్త 9వ అధ్యాయము 51-56 వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుంచి 56 వచనాల వరకు మరి జి హిల్డా వర్జీనియా గారు వచ్చి చదివి వినిపిస్తారు.
మండల కాలంలో 25వ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకాసు వార్త 9వ అధ్యాయము 51 నుంచి 56 వరకు. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యాహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీటిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామంకు వెళ్ళిరి. వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదమని ఆయనతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. దైవ సేవకులచే ఏర్పాటు చేయబడిన మరి పాఠ్యభాగాలను మొదటి పాఠ్యభాగంగా చదివి వినిపించిన ప్రసాద్ గారికి, రెండవ పాఠ్యభాగం చదివి వినిపించిన హిల్డా వర్జీనియా గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మంచి ప్రోగ్రాంకి వచ్చున్నామండి. ఒక చక్కని గీతాన్ని పాడి వినిపించవలసిందిగా మరి చంద్ర టైటస్ గారిని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్లాడండి అందరికీ. ఏ పాటిదాననయా నన్నింతగా ప్రేమించుటకు, తటిదాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నా దోషం భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నీ ప్రేమ
బ్రతికెదనేసయ్యా నీ నొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదయేసయ్యా నీ నొందిన నీ కృపను ప్రకటించెద బ్రతుకంతా నీ నొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు వదులు ఏవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది హల్లెలూయా థ్యాంక్ యూ చాలా గట్టిగా కొట్టాలి చప్పట్లు. దేవుడు ఎందుకంటే చక్కని తలాంతులు మన సంఘంలో అందరికీ ఇచ్చాడు దేవుడు. ఒకరిని మించి ఒకరు బాగా చక్కగా పాడుతున్నారు. ఇంకా పాడాలనుకున్నవారు దయచేసి మా సెక్రటరీ గారికి మీ పేర్లు ఇస్తే నిన్నేమో 4, 3 పేర్లు వచ్చేసేయండి. ఎవరికి ఇవ్వాలని వీళ్ళంతా బాధపడుతూ వచ్చాను. కానీ మరి ఒకరే వాళ్ళు పాడారు, చాలా బాగా పాడారమ్మా. సంఘం తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చంద్ర టైటస్ గారికి నా హృదయపూర్వక వందనాలు. చక్కగా పాడి వినిపించినందుకు దేవుణ్ణి పాటల ద్వారా మీరు మహిమపరుస్తున్నారు. యూ విల్ బ్లెస్డ్ మోర్. దేవుడు మిమ్మల్ని బాగా దీవించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మన అయ్యగారు వచ్చి వేదవాక్యంలో చక్కని సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ప్రార్థనా కూడికలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవాతి దేవుడి దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి మన యొక్క ప్రెసిడెంట్ గారు జాన్ ప్రభాకర్ గారికి వందనాలు తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలను నీ పాదాల యొద్ద ఉన్నాం ప్రభువా. నాయనా, నిన్ను స్తుతించుట, నీ సన్నిధిలో ప్రార్థించుట, నీ వాక్యాన్ని ధ్యానం చేయుట మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యముగా మేము ఎంచుకుని నీ గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మేము నీ పాదాల యొద్ద ఉన్నాం ప్రభువా. నీ స్వరము కొరకై వేచి ఉన్నాము ప్రభువా. నీ స్పర్శ కొరకై వేచి ఉన్నాము ప్రభువా. మీ కనికరము కొరకై వేచి ఉన్నాము ప్రభువా. నీ ఆశీర్వాదం కొరకై వేచి ఉన్నాము తండ్రి. నాయనా, మాతో మాట్లాడే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవు నాయనా. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ మీ యొక్క స్వరము నాయనా మా హృదయాలకు ఆశీర్వాదమని నమ్ముతూ యేసుక్రీస్తు వారి నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా వందనాలు. మరి దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని మీరు వాడుకుంటూ ఉన్నందుకు
మరి మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఏ అవకాశం ఇచ్చినా ఏం చేయాలి అమ్మా? వాడుకోవాలి. మరి సహోదరి చంద్ర గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నేను దినాన మంచి వర్తమానం అందించినటువంటి కిరణ్ కుమార్ గారికి కూడా వందనాలు. అలాగే పాటలు పాడారు, చాలా సంతోషం. మనం దేవుని కొరకు ఏ పని చేసినా అమ్మా ఎవరి కోసం చేయాలి? మనం పాట బాగుందా, ఎవరి పాట బాగుంది, ఎవరి వాక్యాలు బాగున్నాయి, ఇలాంటి ఆలోచన కూడా మన మైండ్లోకి రాకూడదు. ఇప్పుడు బాగుందా అని కూడా అనకూడదు. బాగుండడానికి ఇది ఫుడ్ కాదు, ఏది కాదు. ఎవరి కోసం నుంచి ఉంటున్నాం మనం? దేవుని కోసం. బాగుంది అంటే అర్థం ఏంటంటే మన టాలెంట్, అది మన టాలెంట్ కాదు. నేనున్నాను అనుకోండి, ఒక గంట సేపు ఉద్యోగంగా ప్రసంగం చేయొచ్చు, ఎవరికి ఉపయోగం లేకపోవచ్చు. కొన్నిసార్లు నేను చేసిన ప్రసంగం బాగాలేదనిపించవచ్చు నాకు, అది ఎవరో ఒకళ్ళు పని చేయొచ్చు. కాబట్టి నా కోరిక ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? తర్వాతను వాయిదాలు వేయకూడదు. ఎందుకంటే మనం స్కూల్కి వెళ్ళాలంటే చిన్నప్పుడే వెళతాం. ఎల్కేజీలోనే 5 సంవత్సరాలు అప్పుడు స్కూల్కి వెళ్తారు. అలా కాకుండా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఎప్పుడైనా ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక అడుగు వేయటం చాలా మంచిది. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, స్వరాన్ని ఇచ్చాడు, ఆయన్ని ప్రేమించే హృదయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా కోరిక ఏంటంటే మీరందరూ దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు మీరు వాడుకొని అప్పుడే మనం సంతోషించగలమండి. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏమి సంతోషం ఉండదు. ఏం చేయాలి? కనీసం అందులో ఒక అడిగేస్తే ఆ సంతోషం అనేది. ఆరాధన చేసేటప్పుడు కూడా అంతే, అందరూ కలిసి ఆరాధన చేస్తే ఆ సంతోషమే వేరు. కాబట్టి మీ అందరికి కూడా వందనాలు. జూనియర్స్ కొత్తగా వచ్చేవాళ్ళు ఎంకరేజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు సీనియర్స్ రెడీగా ఉండాలి. ఇప్పుడు సీనియర్స్ బాధ్యత ఏంటంటే మీరు ధైర్యంగా ఉంటే మీ వెనకాల వాళ్ళు అప్పుడు ఏం చేయాలి? సీనియర్స్ జూనియర్స్కి అవకాశం ఇవ్వాలి. అది వాళ్ళకి ఘనత. ఎప్పుడైతే మనం మన వెనకాల వాళ్ళకి అవకాశం ఇస్తామో ఎవరికి ఘనత? అది పెద్దవాళ్ళకి ఘనత అన్నమాట అది. కాబట్టి చాలా సంతోషం. మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 7 మాటలు చెప్పడానికి కూడా పేర్లు ఇచ్చారు, చాలా సంతోషం. స్టార్టింగ్లో ఎవరో చెప్పరండి అన్నారు. ఎవరో చెప్పరనేది ఉండదు. ఇంకా ఏమ్మా చెప్తారు. ఆ చర్చిల్లో లేడీస్ కూడా చెప్తున్నారు, మన దగ్గర కూడా ఉన్నారు సీనియర్స్. ఏమ్మా మీరు కూడా ఒక అడుగు వెయ్యాలి. ఎందుకంటే మనం చెప్పడం అంటే అర్థం ఏంటంటే మనం ఎంతో ప్రిపేర్ అయితే కానీ చెప్పగలం. చెప్పడం వల్ల ఉపయోగం ఎవరికంటే చెప్పే వాళ్ళకే. మీరు ఎక్కువ వాక్యం చదువుతారు, చదివినప్పుడు ఆ వాక్య ప్రకారం మనం కూడా జీవించాలని ఒక ఆశ కలుగుద్ది. అదనమాట వాక్యం చదవటంలో ఒక సేవకుడిగా నా బాధ్యత ఏంటంటే మీతో వాక్యం చదివించాలి, మీతో ప్రార్థన చేయించగలగాలి. అప్పుడు సేవకుడిగా సక్సెస్ అయినట్టు అనమాట. కాబట్టి ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. దేవుడు మనకి మంచి ప్రెసిడెంట్ గారిని ఇచ్చారు, అందరినీ ఎంకరేజ్ చేయడానికి. నిజంగా మనకు అదొక ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డ, లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి చదువుదాం మనం. సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుటానికి ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీకు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి యెరూషలేము ప్రయాణము ఇక్కడ నుండి ప్రారంభమైంది. యేసుక్రీస్తు పరిచర్య అంతా కూడా ప్రారంభ దినాల్లో ఆ పై భాగాల్లో గలిలయ, కపెర్నహూము భాగాల్లో యేసు ప్రభు ఎక్కువ పరిచర్య చేశారు. పైన గలిలయ, కపెర్నహూము ఇశ్రాయేలు రాజ్యం అంతా పైన ఉంటుంది, కింద ఏమో యోదయ, యెరూషలేము అంతా కింద ఉంటుంది, మధ్యలో ఉన్నదేమో సమరయ.
పైనే ఉంటుంది గలిలయ, కపెర్నహూము ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు పరిచర్య అంతా అక్కడే ఎక్కువ. కిందకు వచ్చేసరికి యూదయ ప్రాంతం అంటే యెరూషలేము అంతా ఇక్కడ ఉంటుంది. కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళాలన్నా, పైనుంచి కిందకి రావాలన్నా మధ్యలో సమరయ అనే ప్రాంతం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ నుండి యెరూషలేమునకు వెళతా ఉన్నారు. వెళ్ళేటప్పుడు మధ్యలో ఏం టచ్ అవుద్ది? ఏం టచ్ అవుద్ది? ఏమ్మా? సమరయ, అంతే కదండి. కింద ఏమో గలిలయ, పైనేమో గలిలయ, కిందేమో యోధ. పైనుంచి కిందకు వస్తున్నారు, మధ్యలో సమరయను టచ్ చేసుకొని రావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునికి వెళతా ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు ఆయన సమరయలో ఒక గ్రామములోనికి ఆయన వెళ్ళాలి అనుకుని మరి శిష్యులు పంపించారు. శిష్యులు పంపిస్తే ఆ సమరయులు యేసు ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడలేదంట. సమరయులు యేసు ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు ఏం చేశారంటే 54వ వచనములో శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడుగగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించారు. శిష్యుల కోపం వచ్చేసింది, ఎందుకంటే ప్రభువుని వాళ్ళు చేర్చుకోను అన్నారు. యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళతా ఉంటుంటే మార్గ మధ్యంలో సమరయలో ఆగుదామనుకుంటే యేసు ప్రభువుని వారు చేర్చుకోము అన్నారు. శిష్యులకు కోపం వచ్చి, ఆ శిష్యుల పేర్లేంటి? యాకోబు, యోహాను. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? ఏమ్మా? 12 మంది. 12 మంది పేర్లేంటి? 12 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏమ్మా? పేతురు సహోదరి పేరేంటి? పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు. ఫస్ట్ వరుసలో 4 ఉంటారు: పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు. రెండో వరుసకు వచ్చేసరికి మత్తయి, బర్తలమయ, తోమా, ఫిలిప్పు. ఈ 4 ఉంటారు. కిందకు వచ్చేసరికి ఇస్కరియోతు యూదా ఉంటారు, ఇంకో యాకోబు ఉంటాడు, తద్దయి ఉంటాడు, ఇంకో సీమోన్ ఉంటాడు. మొత్తం 12 మంది. అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యమైన శిష్యుల్లో యోహాను, యాకోబు అంటున్న మాట ఏంటంటే, అయ్యా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని కాల్చివేయినట్లు మేము ఆజ్ఞాపిస్తాం, నీకు ఇష్టమేనా అంటే ప్రభువు వారిని గద్దించెను. చూడండి, ప్రభువు వారిని గద్దించెను. యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. కానీ శిష్యుల్లో ఎలాంటి ఆత్మ ఉంది? యేసు ప్రభువుని ప్రేమించిన యేసు ప్రభు ఈ ముగ్గురిని, పేతురు, యోహాను, యాకోబు, అందులో 2 యోహాను, యాకోబు ఇద్దరు కూడా అంటున్నారు, అయ్యా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని కాల్చివేయినట్లు మేము ఆజ్ఞాపిస్తాం. అంటే ప్రభువుతో పాటు ఉన్నారు, కానీ ప్రభువు యొక్క మనస్సు వారిలో లేదు, ప్రభువు యొక్క ఆత్మ వారిలో లేదు, ప్రభువు యొక్క ఉద్దేశము వారిలో లేదు. వారి ఇలా అనడానికి కూడా ఒక కారణం ఉందండి. కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు ఎప్పుడైనా సమరయ వెళ్ళారా? ఏమ్మా? అసలు ఆలోచన చేయండి. ఒక స్త్రీ ఉంది, వెళ్ళారండి? వెళ్ళిపోయి గుర్తుకు వచ్చింది మీకు. యేసు ప్రభు తన ప్రారంభ పరిచర్యలోనే ఏం చేశారు? ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన మధ్యాహ్న వేళ, మిట్ట మధ్యాహ్నము సమరయ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారు ప్రభు దగ్గరికి? సమరయ స్త్రీ వచ్చింది. అదంతా మనకు తెలిసిన విషయమే. ఆమె వచ్చింది, ప్రభు అన్నారు, నీ పెనిమిటిని తీసుకురా అన్నారు. నాకు పెనిమిటి లేదన్న ఆమె. నీకు 5 ఉన్నారన్నారు ప్రభు. చూడండి, ప్రభు ఏ అద్భుతం చేయలా. ఎప్పుడైతే ప్రభువారు ఆమె చరిత్ర చెప్పేశారో, ఆమె ఏం చేసిందంటే వెంటనే తన కొండను విడిచింది, వెళ్ళి వారి ఊరిలోకి వెళ్ళి చెప్పేసింది, నా చరిత్ర అంతా చెప్పేశాడు ఈయన అని. ఆ ఊరు మొత్తాన్ని కూడా ప్రభు దగ్గరికి నడిపించేసింది. కాబట్టి ప్రభువారు ఆ ఊరిలో 2 దినాలు ఉన్నారు. ఆ ఊరిలో చాలామంది ప్రభువుని అంగీకరించారు. అలాంటి సమరయులు ఇప్పుడు ప్రభువుని చేర్చుకోవట్ల.
అదనమాట శిష్యుల బాధ. ఒకప్పుడు ప్రభువా నువ్వు వెళ్ళావు, వారందరికీ మేళ్లు చేశావు, వారందరినీ దీవించావు, వారితో 2 రోజులు ఉన్నావు, మరి ఇప్పుడు నిన్ను వారు చేర్చుకోవడం లేదు అనే బాధ వారిలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈ సమరయులు ఎవరు? ఈ సమరయులు ఎవరంటే సగం యూదులు. అమ్మా, సమరయులు ఎవరు? ఉంటే చల్లగానైనా ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా. అసలు యూదులు ఈ సమరయులతో కాపురం చేయరు. హేరోదు రాజు కూడా ఈ యొక్క సమరయులకు సంబంధించిన వాడే. అందుకే ఆయన పనులన్నీ సగం 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 ఉంటాయి. మందిరాన్ని కట్టించాడు, కానీ మందిరాన్ని కట్టించిన ప్రభువునికి వ్యతిరేకమైన, దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన. అసలు ఈ సమరయులు ఎవరంటే అష్షూరు రాజు ఇశ్రాయేలు రాజు మీద యుద్ధం చేసి క్రీస్తు పూర్వము 722లో, జ్ఞాపకం చేసుకోండి, అష్షూరు రాజు ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి వారిని జయించి వారిని అందరిని పట్టుకుని వెళ్ళిపోతాడు. పట్టుకుని వెళ్ళిపోతే ఆ దేశం అంతా ఖాళీ అయిపోద్ది. ఈ దేశంలోకి ఏం చేస్తాడంటే ఆయన, మీరు ఒకసారి రాజుల గ్రంథం 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చూడండి. రాజుల గ్రంథం 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. అష్షూరు రాజు చూడండి, బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వయీము, మొత్తం ఎంతమంది? మొత్తం ఎంతమంది చూడండి, 5. 5 దేశాల నుండి ప్రజల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనమాట. ఎవరు? అష్షూరు రాజు. అష్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని జయించి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి ఈ దేశం ఖాళీ అయిపోయేసరికి ఈ దేశంలోకి 5 రకాలైన ప్రజలను పెట్టాడు. వీళ్ళేం చేశారంటే అక్కడ మిగిలిపోయిన యూదులతో వాళ్ళతో సాంగత్యం చేసి అక్కడ వారిని బిడ్డలను కానీ వాళ్ళే సమరయులు అయిపోయారు. అందుకే అమ్మా నీకు 5 పెనిమిట్లు అంటే అర్థం ఏంటంటే నిజంగా 5 భర్తలు ఉన్నారో తెలియదు, లేకపోతే ఈ 5 రకాలైన దేవతలు, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలైన దేవతలు ఆరాధించేవాళ్ళు. ఆ తర్వాత 30వ వచనం చూస్తే మనకు కనబడతా ఉంటుంది. 5 రకాలైన దేవతలను ఆరాధించేవాళ్ళు వాళ్ళు. కాబట్టి సమరయులు అంటే సగం యూదులు సగం అన్యులు అన్నమాట. వారు ప్రభువుని స్వీకరించలేదు. స్వీకరించబోయేసరికి యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానులైన 2 కూడా వారు అంటూ ఉన్నారయ్యా, మేము ఆకాశము నుండి అగ్నిని కురిపించి వీరిని నాశనం చేసేస్తాము అని అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుకున్న 12 మంది శిష్యుల్లో 2 కొంత స్పెషాలిటీ ఉంది. వీళ్ళిద్దరి స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళకున్న బిరుదు ఏంటంటే మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఒకసారి మీరే చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మూడు 10 జబదయి కుమారుడగు యాకోబు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు అను పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థం. చూడండి, వాళ్ళు ప్రభు దగ్గరికి రాకముందు ఉరిమేవాళ్ళు, అంటే ప్రధానికి కాలు దువ్వేవాళ్ళు. వారికి ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, వారి స్వభావం అలాంటిది. ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళలో మార్పు రాలేదు. చూడండి, మా ప్రభువు గొప్పవాడు, మా ప్రభు అద్భుతాలు చేస్తాడు, చనిపోయిన వారిని లేపుతాడు, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడని ప్రభు గురించి చెప్తా ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ఇంకా మార్పు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎంత గొప్పవాడని చెప్పడం ఒక ఎత్తు, దేవుని స్వభావం కలిగి దేవుని లక్షణాలు కలిగి జీవించడం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళలో ఇంకా మార్పు రాలేదు. ఈ రోజున మనలో కూడా కోపం, ఆవేశం, ఒక మాటకి మాట అనడం. అసలు అందరికన్నా ఎక్కువ మాటకి మాట అనేది మనోళ్ళే. మనోళ్ళు ఒక మాట అంటే ఎందుకు పడాలండి అంటారు. ఎందుకు పడాలి అన్నప్పుడు మనలో ఇంకా ఆత్మీయ లక్షణాలు మనలో ఏమొచ్చినట్టు, మనలో తగ్గింపు ఏమొచ్చినట్టు?
ప్రభు అంట వారిని గద్దించారు. చూడండి, ప్రభు వారిని గద్దించారు. బైబిల్లో గద్దించడం అనే మాట చాలా గొప్ప మాట అండి. అది చాలా పెద్ద మాట. ప్రభు కూడా ఎవరిని గద్దించాడు? ప్రభు వారు కొంతమందిని గద్దించాడు. మనం చదువుతూ ఉంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనములో, మార్కు సువార్త 9:25 చూడండి ఒకసారి. మార్కు సువార్త 9:20. జనులు గుంపుగూడి తమ యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోము, ఇక వారిలోనికి ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. యేసు ప్రభు దేవుని వాక్యంలో మనం చదివితే ఎవరిని గద్దించాడు అంటే, ప్రభు వారు అపవిత్రాత్మలను గద్దించాడు. అపవిత్రాత్మలు ఎక్కడున్నాయి? ఒక తండ్రి ఒక కుమారుని తీసుకుని వచ్చాడు. అయ్యా, నా కుమారునికి దెయ్యం పట్టేసింది. మనుషులకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు ఆ అబ్బాయిలో దెయ్యాలు ఉన్నాయని. ప్రభువు దగ్గర తీసుకుని వస్తే ప్రభు గద్దించారు. చూడండి, గద్దించగానే ఆ బాలుడు విడుదల పొందాడు. ఇలాంటి మాటలు బైబిల్లో మనం చాలాసార్లు చదువుతూ ఉండే. ప్రభువారు గద్దించారు, దెయ్యాలను గద్దించాడు. ఆయన గాలిని గద్దించారు అనే మాట కూడా మనం చదువుతాం. మార్కు సువార్త 4:39లో యేసు ప్రభువారు ధోనిలో ఉన్నప్పుడు, ఆ ధోని మీదకి తుఫాను వచ్చినప్పుడు, నీరు వచ్చేసినప్పుడు ప్రభువారు లేచి ఆ గాలిని గద్దించాను అనే మాట మనం చదువుతూ ఉన్నాం 4:39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడు. ప్రభువారు గద్దించగానే నిమ్మళమైపోయింది. గాలి పట్టింది, గాలి పట్టింది, గాలి పట్టింది అంటారు. గాలి పట్టడం అంటే దెయ్యం పట్టడం కదండి. చాలామంది చేతులకి, కాళ్ళకి, మెళ్ళకి తాళ్ళు కూడా కట్టుకుంటారు. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు కూడా కట్టుకుంటారండి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు జ్వరం తగ్గలేదనుకోండి, ఏం చేస్తారు? దేవుని పని చేసేవాళ్ళు అయితే ఎవరికి కనపడకుండా కట్టుకుంటారు. ఎవరికి కనపడకుండా ఎక్కడ కట్టుకుంటారు? ఈ లోపల ఎక్కడో కట్టుకుంటారు. ప్రభువారు వాటిని గద్దించారు. మనం ఎప్పుడైనా తాళ్ళు ఎవరైనా కట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఎంత ప్రార్థన చేసినా విడుదల కలగదండి. విడుదల కలగదు. ఎందుకంటే అపవాదికి సంబంధించిన వస్తువు ఉంది ఆ మనిషి దగ్గర. ఒక మనిషి దగ్గర అపవాదికి సంబంధించిన వస్తువు ఉంటే అది ఏదైనా కానివ్వండి, మనం ఇంటికి ఏలాడ తీసుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, ఒంటికి పెట్టుకున్నా, ఎక్కడ పెట్టినా సరే అపవాదికి సంబంధించిన ఏ వస్తువైనా కనుక ఉంటే ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యం కూడా జరగదు. ప్రభువు చేసే పని ఏంటంటే, మొట్టమొదటిగా అపవాదిని గద్దించే దేవుడైన, గాలిని గద్దించే దేవుడైన. కాబట్టి ఈ రోజున అదే దేవుడు శిష్యుల్ని గద్దించాడు. అంటే ఆ శిష్యుల్లో ఎలాంటి ఆత్మ ఉంది? శిష్యుల్లో ఎలాంటి ఆత్మ ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుడు పెట్టిన సిద్ధాంతాలు ఇలాగే ఉంటాయి. ఒకసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత, సంఘంలో ఒక సభ్యులైన తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రభు అన్నాడు, ఎవరైనా తప్పు చేశారనుకోండి సంఘంలో ఏం చేయాలి? ఎవరైనా తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించమన్నాడు ఆయన. ఒకవేళ ఒంటరిగా గద్దించినప్పుడు మాట వినకపోతే సంఘంలో ఉన్న సంఘ పెద్దలను తీసుకువెళ్ళి చెప్పాలి. అప్పుడు కూడా వినకపోతే అన్యుడిగా వదిలేయాలి. అది దేవుని యొక్క చట్టం. అది దేవుడు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగని కొన్నిసార్లు దేవునిలో మనం ఎదుగుతూ ఉంటే, దేవునిలో బలపడతా ఉంటే మనల్ని కిందకి లాగేసే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా చూసుకోవాలండి. నువ్వు దేవుని పని చేయాలనుకుంటున్నావు, నీలో ఆసక్తి ఉంది, నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటా ఉన్నావు, దేవునిలో నువ్వు బలపడాలనుకుంటా ఉన్నావు, దేవుని ద్వారా ఒక అద్భుతాన్ని పొందుకోవాలి అనుకుంటా ఉన్నావు. ఆ టైంలో నీకు ఎవరైనా ఆటంకం పెడితే ఏం చేయాలి? ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఉదాహరణకి మీకు ఏదైనా చిన్న పని చేయాలని ఉంది, ఎవరైనా నిరుత్సాహపరిచారనుకోండి, ఇప్పుడు నేనే నిరుత్సాహపరిచారనుకోండి, ఏమనుకుంటారు మీరు? చెప్పండి, ఏమనుకుంటారు? పాస్టర్ గారే మనకు అడ్డుగా ఉన్నారు, లేదా ఫలానా ఆయన అడ్డుగా ఉన్నాడు,
అనుకొని మీరు నిరుత్సాహపడితే ఎవరికి నష్టం? మీకే నష్టం. మీలో ఉన్న ఆశ, మీలో ఉన్న తీవ్రత, మీలో ఉన్న ఆసక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపుకోకూడదండి. ఎందుకంటే మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 37వ వచనం. ఆ, 30 నుంచి చదువుతాం. 20వ అధ్యాయం 30 నుంచి. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా చూడండి. ఇద్దరు గుడ్డివారు త్రోవ పక్కన కూర్చున్నారు. వాళ్ళు జనాలు శబ్దం వింటా ఉన్నారు. ఏంటి ఇది అంటే, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ త్రోవను వెళ్ళుచు ఉన్నారు. వెంటనే ఇద్దరు కూడా గట్టి గట్టిగా కేకలేయడం ప్రారంభించారు. దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమన్నారు. అనేసరికి పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, ఊరుకో ఊరుకో అని గద్దిస్తున్నారంట. అయినా సరే వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇంకా ఎక్కువగా అరవడం బిగిన్ చేశారు. అదండి దేవుని బిడ్డలు ఏంటంటే, మనం దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ఇంకా దేవుని కొరకు ముందుకు సాగిపోవాలి. నిరాశపడకూడదు. ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆగిపోకూడదు. వెంటనే ప్రభు ఆగిపోయి ప్రభు వాళ్ళని పిలిచారండి. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో బలంగా ముందుకు సాగిపోయేటప్పుడు ఆటంకాలు తప్పకుండా వస్తాయి. శిష్యులే చాలాసార్లు ఆటంక పెట్టారండి. బైబిల్ గ్రంథంలో శిష్యులు ఆటంక పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సమయం అయిపోతుంది కాబట్టి నేను 1-2 విషయాలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. అమ్మా, ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయములో, మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. ఎవరు గద్దించారంట? ఎంత ఆశ్చర్యం చూడండి. యేసు ప్రభు దగ్గరికి చిన్న బిడ్డల్ని దీవించమని ఆ తల్లియో ఆ తండ్రో ఎవరో మోసుకొని వస్తే, చాలా దూరం నుండి ప్రయాసపడి వస్తే ఎంత కష్టం అండి చిన్న బిడ్డలను తీసుకుని రావటం. ఒక రోజున ఒక ఆయన, ఈ మధ్యలో 1 నెల క్రితం అనుకుంటా, కారులో ఒక ఆయన తీసుకెళ్తూ ఆయన ఒక విషయాన్ని చెప్పాడండి. ఆయన ఇప్పుడు తన జీవితంలో ఒక 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆగివిడిలో ఉండేవాడంట. అప్పుడు హిందువుడు అనమాట ఆయన. ఏదో పెద్ద సేవకుడు వస్తాడంటే ఆయనకు ఒక చిన్న పాప అనమాట. అప్పుడప్పుడే దేవుడి గురించి తెలుసుకుంటా ఉన్నాడు. చాలా దూరం నుండి ప్రయాణం చేసి ఆ పాపను తీసుకుని మీటింగ్ వచ్చాడంటండి. ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరి వచ్చాడంట మీటింగ్కి. ఆ కాలవల్లో దాటుకుంటా ఎలాగో ప్రయాసపడి వచ్చేసాడంటండి. ఇంటికి వెళ్ళేసరికి సాయంకాలం 5-6 అయిపోయిందంట. కనీసం ఆ పాప ఆకలి అనలేదంటండి, ఏడవలేదంటే, అసలు ఏ ప్రాబ్లం ఇవ్వలేదంటండి. చిన్న పిల్ల. అందరు తిట్టారండి ఇంట్లో వాళ్ళు. అంటే ఒక చిన్న పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి, అంటే ఒక మహా జన సమూహం మధ్యలోనికి ప్రభు దగ్గరికి తీసుకురావడం ఎంత కష్టం. అంత ప్రయాసపడి తీసుకొస్తే ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు అడ్డుకున్నారు? శిష్యులు అడ్డుకున్నారండి. కొన్నిసార్లు దేవుని పని చేయడానికి శిష్యులే ఆటంకం. ప్రభువారు శిష్యుల్ని గద్దించారు. చిన్న పిల్లల్ని ఆటంకపరచవద్దు, ఎందుకంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడూ దేవుని పని చేస్తున్న మనము దేవునిలో ఎదిగే వారికి ఆటంకంగా ఉండకూడదు. ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుని కొరకు బ్రతకాలి అనేవారిని మనం మన భక్తి జీవితం ద్వారా ప్రోత్సహించేవారిగానే ఉండాలి. కానీ ఒకవేళ ఎవరైనా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా సరే వాటిని జయించుగానే ముందుకు సాగిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాటాలు ప్రతి చోట కూడా ఉంటాయి. కొంతమంది బలి అలుగుతారండి. ఎలా అలుగుతారంటే, నేను చూస్తూ ఉంటానండి, నేను ఇంకా పాట పాడను అంటారు. నేను ఇంకా మనం ఆ పాప అంటుంది ఏదంటే, నేను పాడండి డాడీ అంటుంది. నువ్వు పాడపోతే ఎవరికి నష్టం అన్న. మా ఇంట్లో వాళ్ళ గురించి నేను చెప్పొచ్చు, బయట వాళ్ళ గురించి చెప్పకూడదు. ఆమె లేదు కాబట్టి.
ఏమ్మా, నేను పాట పాడను, నేను ప్రార్థన చేయను, నేను చర్చికి రాను, ఎవరికి నష్టం? దేవునికి నష్టం లేదండి. ఇప్పుడు నేను లేననుకోండి, దేవుడు ఇంకోటి నిలబెట్టుకుంటాడు. దేవుడు పిలుస్తాడు. దేవుడు పిలిచినప్పుడు మనం రాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర అలగకూడదు మనం. ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని ఆపివేయడానికి ఎవరు ప్రయత్నం చేసినా నువ్వు ఆగిపోకూడదు. నీ మీద ఆత్మీయ దాడి జరుగుద్ది. నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, నీకన్నా గొప్పవాళ్ళుగా వాళ్ళు ఉండొచ్చు. అయినా సరే మనం చేసే పని దేవుడి పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎలాంటి గద్దింపులు, కొన్నిసార్లు మంచి వాళ్ళు గద్దించినప్పుడు కూడా మనం తీసుకోవాలి. ఈరోజు మనం చదివిన కీర్తనల్లో 147వ కీర్తన, 141వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏమ్మా, ఎవరైనా మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మనల్ని గద్దించేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా మనల్ని తిట్టేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా మనల్ని సరిచేసేవాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకంటే మనల్ని తిట్టినా, మనల్ని మన ఒక మాట అన్నా మనం పడం. ఏమో పడతాం మనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు. దేవుని ఆత్మ అంటే ఏంటి? దేవుని ఆత్మ అంటే ఏంటి ఇక్కడ చెప్పారు. నీతిమంతులు గద్దించుట, మన గద్దించాలి. నీతిమంతులు మనల్ని గద్దించాలి. ఏంటండి, ప్రార్థనకు రాలేదేంటి, ప్రార్థనకు లేటుగా వస్తున్నారేంటి, బాధ్యత లేకుండా ఉన్నారేంటి, అలా మనకి గద్దించే వాళ్ళు మనకు ఉండాలి. మనల్ని సరిచేసే వాళ్ళు ఉండాలి. అదే మనకు ఆత్మాభిషేకం. ప్రియమైన దేవుని బిడ్డరా, అమ్మో వీళ్ళని ఏమనకూడదండి, అలిగితే ఏమన్నా అన్నాం అనుకోండి, వీళ్ళు పడరండి అంటే చెప్పండి ఏమని చేస్తాం మనం? కొంతమంది పడరండి, వాళ్ళ జోలి వెళ్ళకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆశ ఏంటంటే అందరూ దేవుల్లో ఎదగాలి, దేవుల్లో బలపడాలి, ఆదివారం రావాలి. ఆదివారం ఎవరెవరు వస్తారో అన్నీ చూస్తూ ఉంటాం, అన్నీ కూడా. ఎందుకంటే ఓ పాస్టర్ గారిగా కనీసం బాధ్యత ఉంటా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా మీ మేలు కోరి, మీ మంచి కోరి ఎవరైనా మనల్ని గద్దించారనుకోండి, తీసుకోవాలండి. ఎందుకంటే ఎంత మంచి మాట కీర్తనకారుడు రాశాడండి సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 5వ వచనంలో, లోపల ప్రేమించుట కంటే దేవునికి స్తోత్రం బహిరంగంగా గద్దించుట. సామాన్యంగా మనల్ని పొగిడేవాళ్ళు ఎప్పుడు మనకు డేంజర్ అండి. మనల్ని పొగిడేవాళ్ళు ఎప్పుడూ డేంజరే. ప్రతిదానికి మెచ్చుకునేవాళ్ళు ఇంకా డేంజరు. వాక్య ప్రకారం చాలా డేంజర్ అండి. ఎందుకంటే ప్రతిదానికి మెచ్చుకుంటున్నారంటే మన నుంచి ఏదో ఆశిస్తున్నారు, మన నాశనం కోరుకుంటా ఉన్నారు వీళ్ళు. మన పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా గద్దిస్తాం మనం. పక్కన వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే గద్దించం మనం. మన పిల్లలకి 100కి 90 వచ్చినాయి అనుకోండి, తిడతాం. ఏంటి 100కి 90 వచ్చినాయి ఏంటని. మా అబ్బాయి ఉంటాడండి, మా అబ్బాయికి 25కి 24 వచ్చినా సరే అన్నం తిండవు. అంటే ఒక మార్కు పోయిందని బాధ ఉంటుంది. కానీ అదే వేరే వాళ్ళకి అనుకోండి, పాస్ అయిపోయి అబ్బా పాస్ అయిపోయావులే అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట చాలా. మన దేవుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుని గద్దించినట్లు తండ్రి అయిన దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనం ఎందుకు మందిరానికి రావాలంటే, మన మందిరానికి వస్తే దేవుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. అందుకే మందిరానికి రావాలి. ఆ మాటల ద్వారా మనకు ఒక ఉజ్జీవం కలుగుద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరిని గద్దించారు? ఆయన ప్రేమించిన 2 శిష్యులను కూడా ఆయన గద్దించారు. ప్రభువారు చనిపోయే ఆ వారంలోనే, ఆ చివరి దినాల్లోనే, లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి యెరూషలేము యాత్ర అనేది ప్రారంభమైంది. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా.
దేవుని కోసం ఎన్నడూ కూడా మనం ముందుకే వెళ్ళిపోవాలి. ఎప్పుడో మన జీవితంలో ఒక్కసారి కూడా వెనకడుగు వేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక తీర్మానం చేసుకోవాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను నా దేవుని కొరకు ముందుకు సాగిపోతాను. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. నీ గద్దింపు మాకు ఆశీర్వాదం నాయన. నీ ప్రేమ కలిగిన గద్దింపు మాకు ఆశీర్వాదం. మేము ఎప్పుడైనా దారి తొలగిపోతూ ఉంటే, బలహీన పడిపోతూ ఉంటుంటే, లోకంలో కలిసిపోతూ ఉంటుంటే, అయ్యా మీ యొక్క ప్రేమ కలిగిన గద్దింపు మాకు అవసరమని ఒప్పుకుంటూ ఉన్నాము నాయన. సహాయము చేయండి దయగలిగిన తండ్రి. మేము కూడా అపవాదిని గద్దించే అధికారం మాకు ఇచ్చావు నాయన. చీకటి శక్తుల్ని గద్దించే అధికారం మాకు ఇచ్చావు నాయన. అందుకొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నూతన ఆత్మతో మీరు నింపండి, నూతన ఆత్మ అభిషేకముతో నింపండి. శత్రువుపై జయమును మీరు దయచేయండి. అందరూ నాయన నీ యొక్క పరిచర్యలో వాడబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కని వాక్య సందేశాన్ని అందించారు. ప్రభునందు ప్రియులారా, మీరు ఒకటి గమనించాలి. ఈ రోజు నుంచి మరి పాస్టర్ గారు ప్రార్థన చేసి చక్కని సందేశాలను వారు ఇవ్వటానికి మరి దేవుడు వారిని ప్రేరేపించారు. మంచి టాపిక్స్ ఇక్కడ నుంచి మారుతున్నాయి. ఈ 15 రోజులు కూడా మంచి టాపిక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే యాకోబు యోహానులను గద్దించుట. లోలో చెప్పారు కదండి, గద్దించాలి. ఎలా గద్దించాడంటే, వాళ్ళు ఆ యెరూషలేము వెళ్ళాలనుకునేటప్పుడు ఆ యెరూషలేములో వీళ్ళని ఆహ్వానించే వాళ్ళు సరిగ్గా ఆహ్వానించకపోవడం వల్ల వీళ్ళ కోపం వచ్చింది యాకోబుకి యోహాను గారికి కదండి. ఆ కోపం వచ్చి అగ్నితో వీళ్ళని మేము దహించి వేసేస్తాం ప్రభు, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని యేసు ప్రభు అని అడిగితే అలా వద్దని చెప్పి దేవుడు గద్దించాడు వారిద్దరిని. కాబట్టి అటువంటి చక్కని లోతైన భావాలతో కూడిన మరి సందేశాలను పాస్టర్ గారు ఇస్తారు. కాబట్టి మీరు దయచేసి వినియోగించుకొని ప్రార్థనాపూర్వకంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి పాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మనమందరం సెక్రటరీ గారు వచ్చి మరి ప్రకటన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ 25వ రోజు శ్రమకాల ఆరాధనకై విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, అలాగే నేటి కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన మన సంఘ అధ్యక్షులు శ్రీ జాన్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి ఆరాధనలో చక్కని వర్తమానం అందించిన మన సంఘ కాపరి గారైన రెవరెండ్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. రేపు సాయంకాలం 7 గంటలకి ఆరాధన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలని మనవి చేస్తున్నాను. అలాగే వచ్చే కార్యక్రమాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నానండి. అలాగే మాట్లాదివారము ఉదయం 7 గంటలకు ఎబ్రోన్ రాజు గారు గొప్పలపట్నం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే నూతనంగా ఆలయానికి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు స్నాక్స్ ఏర్పాటు చేశారండి. సోడదాస్ చిట్టరాజు గారు స్నాక్స్ ఏర్పాటు చేశారు. వారిని చివరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనమండి. స్నాక్స్ అరేంజ్ చేశారండి సోడదాస్ చిట్టరాజు. మరొకసారి సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. ఒక చిన్న పథకం వేరే పాస్టర్ గారు తెలియజేయడం జరిగింది. మనం స్టార్ట్ చేసిన బస్వ బుధవారం అయిన తర్వాత ఒక 3 రోజుల మధ్యలో గ్యాప్ వచ్చింది. సోమవారం నుంచి మనం రెగ్యులర్గా వస్తున్నాం. రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి మంచి బహుమతి ఇవ్వాలని అన్నా అని చెప్పేసి పాస్టర్ గారు అన్నారు. మరి ఇక్కడ నుంచి చూస్తాం మేము. మరి పెద్ద ఎవరైనా పెడతాను, అటెండెన్స్ ఈయన వేస్తారు. రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి ఉత్తమ బహుమతి 1st, 2nd మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించి ఇంకా ఎక్కువగా రావడానికి మీరు ప్రయత్నం చేయండి.
పాస్టర్ గారికి వెళ్ళవలసింది కానీ ఈ మధ్యన గ్యాప్ సెలవు పెట్టేశారు. కాబట్టి మీరు దయచేసి గమనించి రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈవేళ మరి స్నాక్స్ ఇచ్చిన చిట్టిరాజు గారి సోడదాసు చిట్టిరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం లేచి నిలబడ్డట్టయితే అయ్యగారి యొక్క ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెనలతో నేటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువా నీకు దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తామన్నా. ప్రభువా మేము మీ వద్దకు వచ్చాము, ఎందుకంటే మా జీవితాలు మేము మార్చుకోలేము నాయనా. మా జీవితాలను మార్చగలిగిన దేవుడవు నీవే నా ప్రభువా. మా మనస్సు మారాలన్నా, మా హృదయం మారాలన్నా, మా నడవడిక మారాలన్నా, మా అంతరంగాలు మారాలన్నా, మా పరిస్థితులు మారాలన్నా అది నువ్వు చేయాల్సిన పని నాయన. హృదయాలు మార్చే దేవుడవు నీవే నాయన. ఆశీర్వదించే దేవుడవు నీవే, సంతోషాన్ని ఇచ్చే దేవుడవు నీవే, సమాధానం ఇచ్చే దేవుడవు నీవే. ప్రభువా పరమశిల్పి, పరమ కుమ్మరి, మీరు మార్చండి ప్రభువా. మా బలహీనతలు తీసివేయండి, అయోగ్యతలు తీసివేయండి. మేము మాట్లాడే విధానాన్ని మార్చండి, మా ఆలోచన విధానాన్ని మార్చండి నాయన. ధైర్యవంతులుగా చేయండి, శక్తిమంతులుగా చేయండి, వాక్యముతో నింపండి, మీ ఆత్మతో మీరు నింపండి నాయన. చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. మరి ఈరోజు నాయన మమ్మల్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి నాయన స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి చిట్టిరాజు గారు, వారి కుమార్తె, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా వారి కుమార్తె నాయన ఝాన్సీ గారిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. నీ గాయపడిన హస్తముంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా మా ఎగ్జిక్యూటివ్ వారు నాయన నీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు, వారందరినీ దీవించండి ప్రభువా. తండ్రి నాయన నీ నూతన కృపల వారికి దయచేయండి. సంఘంలో మేము గొప్ప ఉజ్జీవాన్ని చూడాలి, మీ ఆత్మ కార్యాలు మేము చూడాలి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చూడాలి. అనేక మందితో నాయన సంఘము నింపబడి పరిశుద్ధాత్మదేవా నీ కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుట నాయన మా కళ్ళతో చూడగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. అయ్యా మా 6 అడ్వైజర్స్ని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ నాయన రానున్న దినాల్లో కూడా ఒక్కొక్కరిని మీరు నిలబెట్టుకోండి ప్రభువా. అయ్యా పాటలు పాడేవారు, సాక్ష్యం చెప్పేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు నాయన తండ్రి నీ కొరకు నాయన ప్రజలు వాడబడే రీతిలో అందరినీ దేవా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు వారి నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొనగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా యెడల అపరాధము చేయవారిని క్షమించు ప్రకారం అపరాధము క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు చేరి ఉన్న మనందరికీ సదాకాలము తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము.